అందరికి నమస్తే. భూభారతిలో చలాన్‌ల స్కామ్ బయటకొచ్చింది. చాలా విచిత్రంగా ఉంది స్కామ్. అసలు మనకు కనిపిస్తున్నది అంతవరకే ఉందా? ఇది లోపలికి ఎక్కడి దాకా ఉంది? ఇందులో ఆ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ చేసిన వాళ్ళ పాత్ర ఏంది? అసలు ఈ గవర్నమెంట్ పెద్దల పాత్ర ఏందనేది ఎవరు విచారణ చేయాలనో, ఎట్లా బయటకొస్తదో తెలవదు. ఇది ఓన్లీ చలానా వరకే ఆగిపోయిందా? లేకపోతే వీళ్ళ భూములు వాళ్ళకు, వాళ్ళ భూములు వీళ్ళకు, గవర్నమెంట్ భూములు ప్రైవేట్‌కు, నిషేధ జాబితా ఉండాల్సిన భూములు ఎవరి పేరు మీదో మారిపోతున్నాయా? ఏమైతుందో తెలుస్తలేదు. ధరణిని బంగాళాఖాతంలో కలిపేసినాం. మేమిక భూభారత్ తీసుకొచ్చినాం. అసలు ఏమి జరగవు ఇట్లాంటివి అన్నారు. చూస్తే ఇప్పుడు ఈ చలానా స్కామ్ చేసింది ఎవరో తెలుసా? ఈసేవ వాళ్ళు, ఆన్‌లైన్ సెంటర్ వాళ్ళు, వీళ్ళే ఈ భూభారతిలో ఇట్లాంటి వ్యవహారం నడిపించిర్రంటే అసలు ఇది ఎంత సేఫ్టీ ఉంది? అసలు దీనిలో ఏం అక్రమాలు జరుగుతున్నాయి? దీనివల్ల ఏంది? ప్రజలకు ఏంది నష్టం? అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చే బాధ్యత మాది. ఇక వీళ్ళేం చెప్పిండ్రు ఎలక్షన్స్ ముందల? ధరణి మొత్తాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తున్నాం. మేము భూభారత్ తీసుకొస్తున్నాం. ధరణి వల్లనే మొత్తం రైతులకు నష్టం జరిగింది. ధరణి ఒక పెద్ద స్కామ్ అన్నారు. అసలు ధరణిలో ఇప్పుడు జరిగినటువంటి చిన్న స్కామ్ అంటే కింది ఎవరో ఒక ఈసేవ సెంటర్ల వాళ్ళు చేసిన స్కామ్ ఇది. ఎవరో హ్యాకర్లు, విదేశాల్లో ఉండే ఎవరో సాఫ్ట్‌వేర్ హ్యాక్ చేసేవాళ్ళు, లేకపోతే ఇంకెవరో కాదు. ఈసేవ సెంటర్ వాళ్ళు, ఆన్‌లైన్ సెంటర్ వాళ్ళు మన ఊర్లలో ఉంటారు కదా, మండల కేంద్రాలు ఉంటారు కదా, వాళ్ళు చేసిర్రు ఈ పని. అంటే అంత వీకెస్ట్ ఫైర్ వాల్ ఉందన్నమాట. స్ట్రాంగ్ ఫైర్ వాల్ లేదు వీళ్ళ సాఫ్ట్‌వేర్‌కి. దాన్నే మనం భూభారతి అని పిలుస్తున్నాం. అంతకుముందు భూహారతి అన్నారు భూభారతిని. అది నిజంగానే భూహారతి అయ్యేటట్టు కనిపిస్తుంది మెల్లమెల్లగా. ఎంత దరిద్రం అంటే ఇప్పుడు ధరణి ఉన్నప్పుడు ధరణి వచ్చింది 2018లో. భూభారతి తీసుకొచ్చింది జూన్ 2 2025. అంటే లాస్ట్ ఇయర్ జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి వీళ్ళు వచ్చిన సంవత్సరానికి భూభారతిని తీసుకొచ్చారు. ఇంకా సమస్యలన్నీ పరిష్కారం అన్నారు. తీరా చూస్తే ఇంత ఈసేవ సెంటర్ వాళ్ళు కూడా దీన్ని ఇట్లా వాడుకోవచ్చని, ఆన్‌లైన్ సెంటర్ వాళ్ళు కూడా ఇట్లా చేసుకోవచ్చని ఎవరికి తెలియదు. ఈ స్కామ్ బయటపెట్టింది కూడా గవర్నమెంట్ కాదు. ఎవరో ఒక ఆయన రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆయన 90,000 రూపాయలు చలాన్ కడితే గవర్నమెంట్‌కి 9,000 వచ్చినాయంట. అంటే ఒక సున్నా తీసేసిండ్రు. ప్రతి ట్రాన్సాక్షన్‌లో ఇదే జరిగింది. ప్రతి ట్రాన్సాక్షన్‌లో ఒకవేళ 1,20,000 అనుకో, 1,20,000లో 2 సున్నాలు తీసేస్తారు. అప్పుడు 1,200 రూపాయలు అవుతుంది. గవర్నమెంట్‌కి వచ్చేది 1,200. మిగతా అంతా వాళ్ళ చేతిలోకి పోతుంది, ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి పోతుంది. సరే ఇప్పుడు ఏమైనా చర్యలు తీసుకోవచ్చు, ఆడిటింగ్ చేయొచ్చు, లేకపోతే ఇంకేమైనా చేయొచ్చు. ఆ సబ్ రిజిస్ట్రారో లేకపోతే ఎంఆర్ఓ ఏం చేస్తారంటే చలానా వచ్చిందా లేదా చూస్తాడు. అది ఎంత చలానా కట్టిండ్రు, దాని మార్కెట్ వాల్యూ ఎంత, అవన్నీ పట్టించుకోరు. ఇప్పుడు అసలు ఈసేవ సెంటర్ వాళ్ళే భూభారతి ఇంత వీక్ ఉందని వాళ్ళు ప్రయత్నం సక్సెస్ చేసిండ్రంటే, ఆన్‌లైన్ సెంటర్ వాళ్ళే గవర్నమెంట్‌కి వచ్చే చలాన్లు గవర్నమెంట్‌కి రాకుండా పక్కదారి పట్టించారు. గవర్నమెంట్‌కు చాలా తక్కువ అమౌంట్ వచ్చిందంటే దగ్గర దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా 1,000 కోట్ల స్కామ్ ఉండొచ్చని చెప్తున్నారు. 1,000 కోట్లు ఇది. ఒక యాదాద్రి భువనగిరి జనగామ జిల్లాలో బయటపడ్డది ఇది. అక్కడనే 70 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. యాదాద్రి భువనగిరి జనగామ జిల్లాలోని మీ సేవ ఇంటర్నెట్ సెంటర్లు, ఆన్‌లైన్ సేవా కేంద్రాలకు చెందిన 16 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు. వాళ్ళతో పాటు డాక్యుమెంట్ రైడర్స్ కూడా కుమ్మక్కయ్యారు. డాక్యుమెంట్ రైడర్స్తోనే చాలా పని ఉంటుంది. డాక్యుమెంట్ రైడర్స్ ఇక్కడ ఆన్‌లైన్ ఈ చలాన్ కట్టేవాళ్ళు వీళ్ళందరూ కుమ్మక్కయ్యారు అనేది ప్రధానమైన ఆరోపణ. వాళ్ళ బ్యాంకులలో ఒక్కొక్క బ్యాంకుల్లో 30-40 లక్షల తోన సీజ్ అయినాయంట. యాదాద్రి భువనగిరి జిల్లాలోనే ఇప్పటివరకు 1,372 డాక్యుమెంట్లలో 4 కోట్ల పైన అక్రమాలు జరిగినట్టు ప్రాథమిక గుర్తింపు. ఇక ఒక దగ్గరనే ఇది జరిగింది అని అంటే మొత్తం కలిస్తే 1,000 కోట్ల వరకు జరిగి ఉండొచ్చని. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే భూముల డేటా ఎంతవరకు భద్రం? ఒక ఈసేవ సెంటర్ వాళ్ళు, ఒక ఆన్‌లైన్ సెంటర్ వాళ్ళే ఈ భూభారతిలో వీక్‌నెస్‌ను బయట పెట్టుకున్నారు. వీక్‌నెస్‌ను వాళ్ళు క్యాచ్ చేసుకున్నారంటే అసలు భూభారతి డేటా అంటే రైతుల డేటా. ఎవరి భూమి ఎవరి పేరు మీద ఉంది? ఆ భూములు వాళ్ళ పేరు మీద ఉంటున్నాయా? చాలామంది రైతుల భూములు 22B అని నిషేధ జాబితాలు చేసింది గవర్నమెంట్. మీ సేవ సెంటర్ వాళ్ళు, ఆన్‌లైన్ సెంటర్ వాళ్ళకు కూడా భూభారతిలో ఉన్న లోపాలు, భూభారతి వీక్‌నెస్ ఇంత ఈజీగా వాళ్ళు క్యాచ్ చేసుకున్నారంటే అసలు ఆ పోర్టల్‌కున్న ఫ్యూచర్ ఏంది? ఆ పోర్టల్‌కున్న జాగ్రత్తలేంది? దీనిలో ఎవరి డేటా ఏముంది? ఇప్పుడు 22B కింద నిషేధ జాబితాలో ఉన్న గవర్నమెంట్ భూములు గవర్నమెంట్ నిషేధ జాబితాలో పెట్టింది. కానీ అవి యథేచ్ఛగా రిజిస్ట్రేషన్ అయిపోతున్నాయి.
చాలామంది రైతుల భూములు 4 ఎకరాలు ఉన్న రైతు భూమి ఒక ఎకరానో, అరెకరానో, గుంటలో నిషేధ జాబితాలో పెట్టిండ్రు. అసలు నిషేధ జాబితాలు ఎందుకు పెట్టిర్రో తెలవదు. అవి భద్రంగానే ఉన్నాయా? అసలు వీళ్ళ డాటా ఏమైంది? వీళ్ళు ధరణి మీదనేమో చాలా పంచాయతీ చేసిండ్రు. అసలు ఇదంతా ఫారెన్ కంపెనీ చేతిలోకి వెళ్ళిపోయింది. ఫారెన్ కంపెనీల చేతిలోకి రైతుల డాటా మొత్తం పోయిందని. అసలు ఇప్పుడు ఆపరేట్ చేస్తున్నది కూడా ప్రైవేట్ ఆపరేటర్సే. ఇప్పుడు కూడా విదేశాలకు సంబంధించిన వాళ్ళే. అసలు ఈ ఇంత వీకెస్ట్ భూభారత్‌తో ఏం చేయదలుచుకున్నది ఈ ప్రభుత్వం? అసలు ఏమైనా జనాలకి ఎక్కడ భద్రత ఉంది? ఇప్పుడు స్మాల్ ఫిషెస్ దొరికినాయి. స్మాల్ ఫిషెస్ అంటే వీళ్ళే ఈసేవ సెంటర్ వాళ్ళు, ఆన్‌లైన్ సెంటర్ వాళ్ళు దొరికిండ్రు. కానీ దీనిలో పెద్ద ఫిష్‌లు ఏంది పరిస్థితి? ఎన్ని పెద్ద ఫిష్‌లు ఉన్నాయి? ఇదంతా ఎంఆర్ఓలకు, ఆర్‌డీఓలకు తెలిసి జరుగుతుందా? లేకపోతే కింద డాక్యుమెంట్ రీడర్సు లేకపోతే వాళ్ళు చలాన్లు కట్టే ఈసేవ, మీ సేవ అక్కడ వరకే జరుగుతుందా? లేకపోతే ఇంకా పైసాలు ఇంకా పెద్ద మొత్తంలో జరుగుతుందా? ఎవరి పనాలు చేసుకుంటున్నారా ఈ భూభారతి ద్వారా అనేది ఎక్కడ అర్థమైతే లేదు. అసలు ఈ నిషేధ జాబితా అనేది ఎట్లా ఓపెన్ అవుతుంది? నిషేధ జాబితా ఉన్నప్పుడు నిషేధితంగానే ఉండాలి కదా! గవర్నమెంట్‌కి సంబంధించిన చాలా జాగాలు వాళ్ళ పేరు మీదకి, వీళ్ళ పేరు మీదకి పోతున్నాయి అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. దానికి ప్రభుత్వం ఎక్కడ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఎంత డొలతనం ఉందంటే కొన్ని చెప్తా, ఎగ్జాంపుల్ చెప్తా. హైదరాబాద్ శివారు ప్రాంతాలలో కొన్ని దేవాదాయ వక్ఫ్ భూములకు సంబంధించి నిషేధ జాబితాలో సర్వే నెంబర్లు ఉన్నాయంట. ఉంటే ఆ సర్వే నెంబర్లు భూ ఆక్రమణదారులు వాటిని ప్లాట్లుగా మార్చి అమ్మేసారట. రిజిస్ట్రేషన్ శాఖ వద్ద డాటా లేకపోవడంతోనే రిజిస్ట్రేషన్లు జరిగిపోయినాయి. ఇప్పుడు ఇల్లు కట్టుకునే వారికి నోటీసులు ఇస్తున్నారు. వెంచర్లు చేసి అమ్ముతున్నారంట. చూసుకోండి. రంగారెడ్డి జిల్లాలో వందలాది మంది రైతుల పట్టా భూములు నిషేధ జాబితాలోకి పోయినాయి. ప్రధానంగా బై సర్వే నెంబర్లు. రంగారెడ్డి జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సర్వే నెంబర్లో ఏదో చిన్న ప్రాబ్లం ఉందని మొత్తం సర్వే నెంబర్ మొత్తం బ్లాక్ లిస్ట్ పెట్టినారు భూభారతిలో కూడా. పెడితే అసలు ఎందుకు నిషేధ జాబితాలు ఉందో ఎవరు స్థానికంగా ఉండే ఎంఆర్ఓలు లేకపోతే ఆర్డీఓలు ఎవరు క్లారిఫై చేయరు. రైతులేమో చూస్తున్నారు ఏం చెప్తుంది గవర్నమెంట్ అని. ఈ భూభారతి కొత్తగా తీసుకొచ్చారు కదా, కన్ఫ్యూజన్ ఉందేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. కనీసం ఈ రైతు బంధు పడేటప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు 2 ఎకరాల రైతుకు రైతు బంధు ఎంత పడాలి? రైతు భరోసా వీళ్ళు వేసింది 2 సార్లు. వేసినప్పుడు ఎంత పడాలి? 6, 12,000 పడాలి. పడ్డప్పుడు 6, 12,000 పడాలి 2 ఎకరాలు ఉంటే. ఆయనకు 12,000 పడతలేదు, 10,000 పడుతుంది. ఏంది 2 ఎకరాలు ఉంది 10,000 ఎందుకు పడుతుంది? 12,000 పడాలి కదా అంటే నీది కొంచెం ఆ సర్వే నెంబర్లో ఉంది, అది బ్లాక్ లిస్ట్లో ఉందని చెప్తున్నారు. ఈ బ్లాక్ లిస్ట్లో ఉన్న భూములు మళ్ళీ వేరే వాళ్ళ పేరు మీదకి పోతున్నాయా? అసలు ఈ బ్లాక్ లిస్ట్లో ఉన్న ఎంతవరకు జాగ్రత్తగా ఉన్నాయి? ఈ 22B అనేది కేవలం వీళ్ళ బిజినెస్ చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నమా? అసలు ఈ భూభారతే ఒక పెద్ద స్కామా? భూభారత్ మీద ఆడిటింగ్ ఇప్పటిదాకా ఎందుకు వేయలేదు? సంవత్సరం అయింది వీళ్ళు తీసుకొచ్చి. ఆడిటింగ్ ఎందుకు లేదు? ఎందుకు పర్యవేక్షణ లేదు? వీళ్ళకి అవగాహన ఉందా అసలు? లేకపోతే మొత్తం ఆ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళే నడిపిస్తున్నారా మొత్తం? దీనిలో వచ్చేదేందో, పోయేదేందో, తీసుకునేదేందో ఇది ఏం అర్థమైతే లేదు. చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది. కానీ రాష్ట్రంలో భూములు తెల్లారకల్లా మారిపోతున్నాయి పేర్లు అనే ఒక ఆరోపణ గట్టిగా వినిపిస్తుంది భూభారతిలా. ఇప్పుడు చూడండి, ఈ మీ సేవా సెంటర్ ఆయననే మొత్తం హ్యాక్ చేసి పడేసిండు. ఒక మీ సేవా సెంటర్ ఆన్లైన్ సెంటర్ అయినా మొత్తం గవర్నమెంట్కి వచ్చే డబ్బులు గవర్నమెంట్కి రాకుండా వాళ్ళ అకౌంట్లోకి పోయినాయంటే దాని అర్థం ఏంది? ఇప్పుడు ఒక ఆయన భూమి రిజిస్ట్రేషన్ పోతాడు. భూమి రిజిస్ట్రేషన్కో ఇల్లు రిజిస్ట్రేషన్కి పోయినప్పుడు చలాన్ ఎంత అంటే ఇంత అని చెప్తాడు. ఆయన పైసలు ఇచ్చేస్తాడు. నేను బ్యాంకు పోయి చలాన్ కట్టుకొస్తా అంటాడు. ఇంకా అక్కడ స్టార్ట్ అవుతుంది. ఈయన ఈ సేవకు పోతాడు. బ్యాంకులో పైసలు ఉంటాయి. ఆయన దగ్గర నుంచి 50,000 కట్ అవుతాయి. ఒకవేళ 50,000 గవర్నమెంట్ లెక్క ప్రకారం కట్టయితే 50,000 కట్ అవుతాయి బ్యాంకు నుంచి. కానీ గవర్నమెంట్కి వచ్చేది 5,000. 45,000 రూపాయలు అవుట్. 45,000 రూపీస్ ప్రైవేట్ వాళ్ళు చేతిలోకి పోతున్నాయి. ఒక చిన్న ఇష్యూ బయటపడ్డది. కానీ దీనిలో ఎంత పెద్ద వ్యవహారాలు ఉన్నాయో, ఎంత పెద్ద ఫిష్యులు ఉన్నాయో ఏం అర్థమైతే లేదు. అసలు వీళ్ళకి దీని మీద ఏమాత్రం అవగాహన ఉన్నట్టయితే ఇక్కడ కనపడతలేదు. అవగాహన లేకుండానే ధరణి మీద అన్ని ఆరోపణలు చేసిండ్రు. అన్ని ఆరోపణలు చేసిన వాళ్ళు భూభారతి చక్కగా చేయాలి కదా. మరి భూభారతిలో ఇంత ఈ స్టేజ్లో ఈ జనగామల ఈ బయటపడ్డదనంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది? ఒక్కొక్క జిల్లాకు ఈ లెక్క ప్రకారం జనగామలో 70 కోట్లు జరిగింది. ఈ లెక్క ప్రకారం హైదరాబాద్ వదిలేసి పక్కన చూసుకుంటే దగ్గర 22 జిల్లాలు 25 జిల్లాలు వస్తాయి. 25 జిల్లాలు ఇంటూ వేస్తే అది 10,000 కోట్లు 1000 కోట్లు కూడా కాదు, ఇంకా దాటిపోయి ఉంటుంది. సరే ఈ పైసల మ్యాటర్ కాదు, అసలు భూములు ఎవరి భూములు ఎవరి పేరు మీద పోతున్నాయని చాలా ఇంపార్టెంట్. ఈ నిషేధిత జాబితాలో ఉన్న భూములు ఎవరి పేరు రిజిస్ట్రేషన్ అవుతున్నది ఇంపార్టెంట్. దీని మీద ఏం ఆడిట్ చేస్తారు? అవతలలో దొంగ అనుకుంటా అసలు ఇక్కడనే ఇన్ని దొంగతనాలు బయటపడుతుంటే అసలు రైతుల భూమికి, రైతుల డాటాకు, ఆ భూములకు ఏమైనా గ్యారెంటీ ఇస్తుందా ప్రభుత్వం? గ్యారెంటీ ఉందా లేదా? భూభారతి మీద చాలా డౌట్స్ వస్తున్నాయి. గవర్నమెంట్ ఏం చెప్తుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.